హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము హెల్దీ అండ్ టేస్టీ సాంబార్ రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం. సాంబార్ రెసిపీ తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: సోరకాయ, రాడిష్, క్యారెట్, ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటోస్, లేడీస్ ఫింగర్, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర. ఇలా స్టవ్ పైన గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక 2 రెమ్మల కరివేపాకు, తగినంత సాల్ట్, 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, కట్ చేసి పెట్టుకున్న టమాటోస్, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, రాడిష్, సోరకాయ అంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత బెండకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ మెంతి పొడి, అలాగే 2 టేబుల్ స్పూన్ షుగర్. ఇక్కడ షుగర్ అనేది ఆప్షనల్ అండి. పులుపు తక్కువగా తినేవారైతే షుగర్ యాడ్ చేసుకోవాలి, లేదంటే స్కిప్ చేయొచ్చు. అంతా కూడా మిక్స్ చేసుకొని 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మూత పెట్టేయండి. ముందుగా నానబెట్టుకున్న చింతపండుని అంతా కూడా ఇలా స్మాష్ చేసుకొని చింతపండు రసాన్ని అంతా కూడా ఇలా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మీ క్వాంటిటీకి సరిపడినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. ముందుగా వాష్ చేసి పెట్టుకున్న పుదీనా, కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసుకోండి. ముందుగా ఉడకబెట్టుకున్న పప్పుని ఇలా మెత్తగా చేసుకొని యాడ్ చేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పీసెస్ అంతా కూడా మెత్తగా అయ్యేంత వరకు ఉడకబెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా పొంగు వచ్చేంత వరకు ఉడికించుకుంటే మన టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ రెడీ అయిపోయినట్టే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.